ఈరోజు మనం చెప్పుకోబోయేది తెనాలి రామకృష్ణ కథల్లోని ఉపాయంతో తప్పిన అపాయం. రామకృష్ణుడి కవిత్వాన్ని అప్రయత్నంగా పరిశీలించిన ఒక సాధువు, నాయనా, నీ ప్రజ్ఞా పాఠవాలకి తగిన గౌరవం గుర్తింపు ఇవ్వగలవాడు శ్రీకృష్ణదేవరాయలు వారే. నువ్వు విజయనగరం వెళ్ళు, నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది, కాళీమాత నిన్ను అనుగ్రహిస్తుంది అని పలికాడు. ఆ సాధువు వాక్కుని విశ్వసించి భార్యాబిడ్డలతో విజయనగరం బయలుదేరాడు రామకృష్ణ. ఆ సాధువు తనకు ఉపదేశించిన కాళికా మహామంత్రాన్ని మనసులో నిరంతరం జపిస్తూ ఓ కాళికాలయం వద్దకు చేరుకుని అక్కడ ఆ రాత్రికి బస చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. నిర్జన ప్రదేశంలోని ఆ కాళికాలయం ఆలనా పాలనా లేక బూజులు పట్టి ఉంది. రామకృష్ణుని భార్య కమల గబగబా బూజులు దులిపి ఆలయాన్ని శుభ్రం చేసి అమ్మవారి ముందు దీపం పెట్టింది. సరిగ్గా ఆ సమయంలో పెద్దగా డప్పుల మోతలు కేరింతలు వినిపించసాగాయి. కోయజాతులు వాళ్ళెవరో అమ్మవారికి సంబరాలు జరుపుకోవడానికి వస్తున్నట్లున్నారు, వాళ్ల కంటపడితే ప్రమాదం అంటూ రామకృష్ణుడు భార్యని కొడుకుని గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం వెనక్కి పంపించాడు. తమ సంచులు మూటలు తెచ్చుకుందామని ఆలయంలోంచి బయటికి రాగానే కోయవాళ్లు వచ్చి చుట్టుముట్టి వెడరక్కలు విరిచి పట్టుకున్నారు. అమ్మా తల్లి, గొర్రెపోతుని తెగేసి మొక్కు తీర్చుకుందామని వచ్చాం, మనిషిని మా కంట పడేశావు, నువ్వు గొప్ప మహత్యం కలదానివే తల్లి, ఈ మనిషిని నరబలి ఇచ్చి మొక్కు తీర్చుకుంటాం అన్నాడు కోయనాయకుడు ఉత్సాహంగా. కోయలంతా కేరింతలు కొట్టారు. రామకృష్ణుడికి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. అయినా ఎక్కడా లేని ధైర్యం తెచ్చుకుని, ఆగండి, ఇవాల్టి నుండి ఇక్కడ జంతుబలి నరబలి నిషిద్ధం, ఈ మాట మీకు చెప్పమని అమ్మవారు నన్నిక్కడ కాపలా పెట్టింది అన్నాడు నిర్భయంగా. ఆ మాటలు విని కోయలు విస్తుపోయారు. ఒక కోయవాడు ఎకసెకం చేస్తూ, చెప్పాల్సింది నువ్వు కాదెహె, అమ్మోరు తల్లి చెప్పాలి, చెప్పించు, లేదా నిన్ను బలేస్తాం అన్నాడు. కోయలంతా అవును అవును అన్నారు. రామకృష్ణుడు గొంతు పెద్దది చేసి, అమ్మా విన్నావా, వినిపించిందా, నువ్వే చెప్పాలట, స్వయంగా నీ నోటితోనే చెప్పాలట, ఏం చెప్తావా అని అరిచాడు బిగ్గరగా. మరుక్షణం అమ్మవారి విగ్రహం వెనుక నుంచి, అవున్రా, వాణ్ణి నేనే పంపించా, ఇక నుంచి నరబలులు జంతుబలులు మానేసి బుద్ధిగా బ్రతకండి, కాదంటారో ఒక్కొక్కళ్ళని నమిలి మింగేస్తా అని హూంకరించింది కమల భయంకరమైన గొంతుతో. అంతే, దండాలు తల్లే దండాలు, బుద్ధొచ్చింది, ఇక నుంచి పాలు పళ్ళు నైవేద్యమెట్టి మొక్కుబడులు తీర్చుకుంటాం, ఈ పాళుకి మన్నించు తల్లే అంటూ కోయలు టపటపా లెంపలు వేసుకుంటూ గుడి బయట నుంచే సాగిలపడి దన్నాళ్ళు పెట్టుకుని గుడిలోకి వెళ్లేందుకు ధైర్యం చాలక తాము తెచ్చిన పళ్ళు పాలు అక్కడే వదిలేసి, స్వామి, మా తరపున అమ్మోరికి నువ్వే నైవేద్యం పెట్టు సామి, దండాలు సామి దండాలు అని దన్నాలు పెట్టుకుంటూ గబగబా వెళ్ళిపోయారు. రామకృష్ణుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఆ నైవేద్యాలన్నీ ఆలయంలోకి తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదించాడు. మీరు భలేవారండి, సమయానుకూలంగా ప్రవర్తించి ఉపాయంతో అపాయాన్ని తప్పించారు, జంతుహింస చేయకుండా కోయల మనసు మార్చారు అంది కమల నవ్వుతూ. రామకృష్ణుడు నవ్వుతూ, మరి ఉపాయం లేనివాణ్ణి ఊళ్ళోంచి తరిమేయమన్నారు తెలుసా అన్నాడు. ఇదండి ఉపాయంతో తప్పిన అపాయం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.